I am Swati, George Reddy PDSU, Progressive Democratic Student Organization, Usmania University President, atlane Telangana State Girls Convener ga nenu work chestunnanu. I completed my bachelor's in architecture, master's in urban and regional planning from Jawaharlal Nehru Architecture and Fine Arts University. Kani na manasanta oka junior architect ga NFC లాంటి సంస్థలో అవకాశం వచ్చినప్పటికీ నేను ఎవరి కోసం పనిచేయాలి అన్న క్వశ్చన్ వచ్చి సొసైటీ కోసం పనిచేయాలి అంటే సొసైటీని ఇన్ డెప్త్ సోషియలాజికల్ నాలెడ్జ్ ఉండాలి అన్న ఒక స్పృహతో MA సోషియాలజీ కంప్లీట్ చేసి అందులో నెట్ క్వాలిఫైడ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్లానే సెట్ గేట్ అన్ని క్వాలిఫై అయ్యి రీసెర్చ్కి సిద్ధంగా ఉన్నటువంటి ఒక స్టూడెంట్ని. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇంట్రొడక్షన్. విమెన్ రిజర్వేషన్ అనేది 1974 టువర్డ్స్ ఈక్వాలిటీ అనే ఒక రిపోర్ట్ ద్వారా ద ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ టువర్డ్స్ ఈక్వాలిటీ డాక్యుమెంట్తో మొదలైన ఆ ప్రస్తావన పోరాటం 2023లో నారీ శక్తి వందన్ అభియాన్ అనే బిల్ పాస్ అయి యాక్ట్గా మారే వరకు 3 decades ఆఫ్ విమెన్ స్ట్రగల్ మాకు స్ఫూర్తిదాయకం. చాలామంది మహిళలు దేశవ్యాప్తంగా ఎంతో సాక్రిఫైస్ చేస్తే కానీ 3 దశాబ్దాలుగా అనేక సందర్భాలలో 1996లో మొట్టమొదటిసారి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అనేక సందర్భాలలో ఈవెన్ 2010లో రాజ్యసభలో బిల్ పాస్ అయినప్పటికీ పార్లమెంట్లో కనీసం ఆ బిల్లుని తీసుకురాకపోగా తిరిగి ఎలక్షన్స్ రావడంతో ఆ బిల్లు వీగిపోయిన చరిత్ర ఉంది. ఆ తర్వాత 2023లో బిల్లు పాస్ అయ్యి యాక్ట్గా మారినప్పటికీ కూడా ఆ బిల్లు ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితి ఉంది. దానికి ముఖ్య కారణాలు ఇంతకుముందు మాట్లాడిన స్పీకర్స్ చాలా క్లియర్గా చెప్పారు. ఆర్టికల్ 334A డీలిమిటేషన్తో సెన్సెస్తో లింక్ చేయబడింది ఈ చట్టం. అయితే I am very happy that I have gone through the document which distributed just now in the hall, just before the meeting gets started. Andulo, they also discussed about, they have shown the concern towards OBC women, SC/ST women also. So I am sure that this house is towards the OBC and SC/ST women's social justice also. But I have a question. Ikkada manam chala clear ga cheptunnamu. విమెన్ రిజర్వేషన్ బిల్, విమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023ని సెన్సెస్తో డీలిమిటేషన్తో డీలింక్ చేసి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మనం మాట్లాడుతున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఓబీసీ విమెన్ ప్రాతినిధ్యం గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. SC/STలకు ఆల్రెడీ సెన్సెస్ డేటా ఉంది, దాని సపరేట్ కోటా ఉంది కాబట్టి SC/ST విమెన్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అక్కడ సాధ్యమవుతుంది. కానీ ఓబీసీలకు సంబంధించిన సెన్సెస్ డేటా మన దగ్గర లేదు. వితౌట్ సెన్సెస్ కులగణన జరగకుండా ఓబీసీ విమెన్కి రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం డీలింక్ అని చెప్తూ ఉన్నాం. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ దో వీ హ్యావ్ కన్సర్న్ టువర్డ్స్ ఓబీసీ SC/ST విమెన్. 3 decades of struggle, nobody wants to postpone even now the reservation for women. But at the same time, నా వాదన ఏంటి అంటే విమెన్ రిజర్వేషన్స్ పేరుతోని మనం ఓబీసీ విమెన్ సోషల్ జస్టిస్ని సాక్రిఫైస్ చేయొద్దు అన్న ఒక అంశాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. మనం పెట్టిన ముఖ్యమైన డిమాండ్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ తక్షణమే 33% విమెన్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. డీలింకింగ్ ఆర్టికల్ 334A విచ్ ఈస్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్. దాంతోపాటు ఒక అంశాన్ని జోడించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్ చట్టపరమైనటువంటి గ్యారంటీ ఓబీసీ విమెన్కి ఇవ్వాల్సిన ఒక క్లాజ్ని యాడ్ చేయాలని మనం డిమాండ్ చేయాలి. దట్ వెన్ ద నెక్స్ట్ సెన్సెస్ హ్యాపెన్స్ అప్పుడు ఓబీసీ విమెన్ డేటా కూడా మన ముందుకు వస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ అందులో ఓబీసీ విమెన్ రిప్రజెంటేషన్ కూడా అవసరమని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఓబీసీల గురించి ప్రత్యేకంగా మాట్లాడకపోతే, SC/ST విమెన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడకపోతే విమెన్ ఎవరైనా విమెనే కదా మాట్లాడతారు అనుకోవడానికి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యావ్ రిమైండెడ్ అస్ సోషల్ డెమోక్రసీ
political democracy is not successful, cannot survive until it is rested on the foundations of social justice annaru, social democracy annaru. Kabatti atlane మార్క్సిస్ట్ ఫెమినిస్ట్ క్లారా జెట్కిన్ కూడా చాలా క్లియర్గా తను ప్రస్తావిస్తారు. అందరూ మహిళలు హోమోజీనియస్ కాదు, ఆల్ విమెన్ ఆర్ నాట్ హోమోజీనియస్. A Dalit women faces different challenges in the society. Upper caste women faces different challenges in the society. Upper caste women kevalam gender discrimination ni face chestundochu, kan Dalit women also faces class discrimination, caste discrimination as well as the gender discrimination. Dani పరిగణలోకి తీసుకోవాలని నేను భావిస్తా ఉన్నాను. అట్లానే one more thing I want to remind దట్ మనం ఈరోజు ప్రస్తావించకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి కోటా గురించి స్టాటిస్టికల్ డేటా మనకు చాలా క్లియర్గా చెప్తుంది. గతంలో జరిగిన 16 అసెంబ్లీ ఎలక్షన్లు, ఏపీ తెలంగాణలో జరిగినటువంటి 16 అసెంబ్లీ ఎలక్షన్లో 95 మంది విమెన్ అసెంబ్లీ మెట్లు తాకితే అందులో కేవలం 4 మాత్రమే ఓబీసీ విమెన్ ఉన్నారు. సో మనం ఆ కోటా గురించి ప్రస్తావించకపోతే ఈ అన్యాయం మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ఈరోజు రైతుల దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఆదివాసీలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ గురించి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ శాసనసభల్లో మాట్లాడగలుగుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చే దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, ఒక యంగ్ స్టూడెంట్ లీడర్గా మా ముందు చాలా మంది సీనియర్ యాక్టివిస్టులు, పొలిటికల్ లీడర్స్, అట్లానే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ కవితక్క. రక్తం పంచుకొని పుట్టిన కుటుంబంలో ఒక మహిళా పొలిటీషియన్ ఈజ్ నాట్ అ పప్పెట్ ఆఫ్ విమెన్ ఈజ్ నాట్ అ పప్పెట్ ఆఫ్ మేల్ పొలిటీషియన్ అని ప్రూవ్ చేస్తూ, she can resist patriarchy, she can resist the whatever she want to talk, she can create her own platform అని ప్రూవ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ గడ్డపైన నిలబడినటువంటి ఒక మహిళ ఈ రోజు యువతరానికి తను స్ఫూర్తిదాయకం. అట్లానే ఐ హ్యావ్ రిటన్ ఒక కవిత రాశాను. మా ముందు చాలా మంది సీనియర్ యాక్టివిస్టులు అందరూ ఉన్నారు, మీరు మాకు చాలా స్ఫూర్తిదాయకం. మా ముందు తరానికి విప్లవాభివందనం. మా తరం శాసనసభల్లో గొంతు విప్పి మాట్లాడడం కోసం ఎన్నో గొంతులు నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మా తరం చేతులు చట్టాలను రాయడం కోసం ఎన్నో చేతులు సంఖ్యలతో పోరాడాల్సి వచ్చింది. మేము ఈరోజు వి డిమాండ్ 33% విమెన్ రిజర్వేషన్, ఇట్ ఈస్ అవర్ రైట్ అని గర్జిస్తున్నామంటే ఆ నినాదానికి 3 దశాబ్దాల చరిత్ర ఉంది, తరాల త్యాగం ఉంది, అనేక మంది మహిళల కన్నీటి సంతకం ఉంది. మీరు వేసింది అడుగులు కాదు, చరిత్రపై చెక్కిన పాదముద్రలు. మీరు రాసినవి వినతి పత్రాలు కాదు, అధికారాన్ని నిలదీసిన అగ్నిలేఖలు. మీరు ఎత్తినవి చేతులు కాదు, పితృస్వామ్య వ్యవస్థను, సమాజ మనస్సాక్షిని ప్రశ్నించిన పిడికిళ్ళు. మీరు కలలు కన్న శాసనసభల్లో కేవలం సభ్యులుగా కాదు, చరిత్రకు వారసులుగా అడుగు పెడతాం. మా స్వరంలో మీ శ్వాస ఉంటుంది, మా పోరాటంలో మీ చరిత్ర ఉంది, మా విజయాల్లో మీ త్యాగం ఉంటుంది. ముందు మీ తరం పోరాడింది, మా తరం మాట్లాడుతుంది, రాబోయే తరం పాలిస్తుంది. మా ముందు తరానికి విప్లవాభినందనలు, రాబోయే తరాలకు మా వాగ్దానం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు రిమైండ్ వన్ మోర్ థింగ్. ఇది అంటే సీరియస్గా కాదు, జస్ట్ నా లాంటి యూత్ నాతో డిస్కస్ చేసిన స్టూడెంట్స్ని డిస్కస్ చేసిన విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. మీరందరూ అసెంబ్లీలలో, పార్లమెంట్లలో మాలాంటి వాళ్ళు నించొని మాట్లాడడానికి మీరు పోరాటం చేస్తున్నారు, కానీ మీరు నిర్వహించే మీటింగ్స్లలో మాలాంటి వాళ్ళకు మైక్ దొరకడం చాలా కష్టం అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపారో అక్కడ మీరు చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఆ విషయాలను మేము ప్రస్తావించే రాజకీయ అనుభవం మాకు కావాలంటే మీతో పాటు కలిపి నడుపుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని గుర్తు చేస్తూ, ఒక విద్యార్థి నాయకురాలిగా విమెన్ రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంటేషన్ జరిగే ప్రతి పోరాటంలో ముందుంటామని, వందలాది మంది విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చే బాధ్యతను మోస్తుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.